హలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జేసీజీ గంగాధర్ గౌడ్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు కూలీల హక్కుల కోసం పోరాడిన లచ్చన్న సేవలు అనిర్వచనీయమని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా ఆయనను కొనియాడారు. లచ్చన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు. ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు కూడా వారు అధ్యక్షత వహించి ఆ కాలంలోనే దక్షిణ భారతదేశంలో నుంచి పేరుగొంద నాయకుడుగా వారికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతంలో ఆయన పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. అయితే ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సేవలను గుర్తించి ఈ విధంగా వారి జన్మదినాన్ని మనందరికీ పండుగలా జరిపేదానికి అవకాశం ఇచ్చేందుకు ముఖ్యంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇది మొట్టమొదటిగా ఇచ్చినటువంటి జీవో ఎస్టర్డే మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా చాలా మందికి తెలియదు. రాబోయే కాలంలో ఈ పండుగను ఘనంగా వేడుకగా నిర్వహించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారి యొక్క అడుగుజాడల్లో నడిచి మనం కూడా మన సోదరుల కోసం కృషి చేసి వారి యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇటీవల ప్రభుత్వం వారు కల్లుగీత కార్మికులకు ప్రత్యేకంగా ఈ షాపులు మద్యమ షాపుల్లో కూడా రిజర్వేషన్ కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము.